జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత నీచమైన అమానవీయమైనటువంటి సంఘటనల్లో వీధి సుబ్రహ్మణ్యం హత్య, ఆయన్ని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన అత్యంత అవమానవీయమైనది, అత్యంత నీచమైనది. దానికి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద నుంచి పై వరకు వ్యవస్థలు ఈ హత్యా నేరంలో ముఖ్యమైనటువంటి ముద్దాయి అయిన అనంతబాబుని రక్షించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాయో, వాళ్ళు వేసినటువంటి కాగితాలు, కోర్టుల్లో వేసిన కాగితాలు, వాళ్ళు రాసిన పంచనామాలు చూస్తే ట్రైనింగ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కైనా అర్థమైపోతుంది. ఎఫ్ఐఆర్ కట్టే దగ్గర నుంచి క్లియర్గా అన్ని దెబ్బలతో మనిషి శవమై పడుంటే దాన్ని అనుమానాస్పద మరణం 174 సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ చేశారు. అక్కడితో ఆగల. ఆ కేసుని పోస్ట్ మార్టం చేయించడానికి, ఎఫ్ఐఆర్ వేయడానికి, హత్యానేరం కింద కేసు నమోదు చేయడానికి కొన్ని వేల మంది 2 రోజుల పాటు ఆందోళనలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఆ రోజున మనం చూసాం. అంటే ప్రజలు ఏమనుకుంటారో, ఒక దళిత యువకుడిని కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కేసు రిజిస్టర్ చేయకపోతే సభ్య సమాజంలో వాళ్ళ గురించి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేకుండా ఆ రోజున బిహేవ్ చేశారు. మొత్తానికి ఆ రోజున వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పట్టుబట్టి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. 302, 201 రెడ్ విత్ 34 ఐపీసీ అంటే కొంతమంది కలిసి కామన్ ఇంటెన్షన్తో చేసిన హత్య అని చెప్పి కేసు అయితే రిజిస్టర్ చేశారు. కానీ దర్యాప్తు సమయంలో ఆ 34ని ఎగరగొట్టేశారు. ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా అనంతబాబు ఒక్కడే తూతూ మంత్రంగా అరెస్టు చూపించి దర్యాప్తును కూడా తూతూ మంత్రంగా చేసి అత్యంత లోపభూయిష్టమైన ఛార్జ్షీట్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈ ఛార్జ్షీట్ని కనుక ఎవరైనా చూస్తే ఇది హంతకుడి మీద ఛార్జెస్ నమోదు చేయడం కోసం కాదు, హంతకుడిని ఎలా రిలీజ్ చేయాలా అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో ఈ ఛార్జ్షీట్ని తయారు చేసిన సంగతి ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. ఇందులో ఒక్క సాక్ష్యం లేదు, ఒక కనెక్షన్ లేదు. ఛార్జ్షీట్లో ఒక పేరాలో రాసిన దానికి ఇంకొక పేరాలో రాసిన దానికి సంబంధం లేదు. ఒక చోట శాండ్ అంటాడు, ఒక చోట సాయిల్ అంటాడు. వాళ్ళు తీసుకున్నటువంటి సేకరించినటువంటి సాక్ష్యాలను కూడా తప్పుగా ఈ ఛార్జ్షీట్లో రిప్రజెంట్ చేశారు. ఇంటి దగ్గర కొట్టాను, చచ్చిపోయాడు, కారులో వేసుకెళ్తా అంటే ఊపిరి ఆగిపోయి ఉండటం చూశాను, అందుకని నీళ్లు తాపించడానికి ట్రై చేస్తే నీళ్లు తాగలేదు, తర్వాత ఎటాగు చచ్చిపోయాడు కదా అని చెప్పి యాక్సిడెంట్లో చచ్చిపోయినట్టుగా చూపిద్దామని డంపింగ్ యార్డ్ కాడికి తీసుకెళ్ళి కర్రబెట్టి కొట్టి ఆ దెబ్బలను క్రియేట్ చేశాను అని చెప్పి అనంతబాబు చెప్పిన విషయాన్నే ఆ రోజున ఎస్పీ గారు, అప్పుడున్నటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు 23వ తారీఖున. అదే రోజు ఉదయం మధ్యవర్తుల పంచనామాలో వాళ్ళ ఇంటి దగ్గర, శంకర్ అపార్ట్మెంట్స్ దగ్గర అసలు ఏమాత్రం వెనుగులాట జరిగిన సాక్ష్యాలే లేవు, దాని ఆనవాళ్లే లేవు, ఆచూకీ లేదు అని చెప్పి మధ్యవర్తుల పంచనామా చెప్తుంటే అదే రోజు సాయంత్రం ఎస్పీ గారు ఇంటి దగ్గరే గొడవ జరిగింది, ఇంటి దగ్గరే కొట్టి చంపాడు అని చెప్పి ఆయన చెప్తాడు. అంటే పొద్దున్న రాసిన పంచనామా కూడా ఎస్పీ గారికి తెలీదా? మభ్యపెట్టడం, కైసుని మసిబూసి మారేడుకాయ చేయడం ఒక్కటే ఇందులో ఇంటెన్షన్ లాగా కనిపిస్తుంది. చచ్చిపోయిన మనిషిని కర్రబెట్టి కొట్టాను అని అంటే ఒంటి మీద 33 దెబ్బలు, ఇంటర్నల్గా 3 దెబ్బలు పోస్ట్ మార్టంలో తేలితే అవన్నీ కూడా
యాంటీమార్టం ఇంజరీసే, అంటే చనిపోక ముందు తగిలిన దెబ్బలే, చచ్చిపోయిన తర్వాత జరిగిన దెబ్బలు కాదు అని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. అయినా సరే ఆ కాంట్రడిక్షన్ని బయటికి తీయకుండా ఇంకా అనంతబాబు ఒక ముద్దాయి చెప్పిన స్టోరీనే ఇవాళ ఛార్జ్షీట్లో రాసే పరిస్థితి వచ్చింది. ముద్దాయి చెప్పిన సాక్ష్యం చెల్లదని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. అనంతబాబు చెప్పినటువంటి స్టోరీ రేపు పొద్దున ఛార్జ్షీట్లో ఎట్లా చెల్లుతుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ రోజున పాలకుల్లోనూ వాళ్ళ కనుసన్నల్లో మెరిగిన పోలీస్ డిపార్ట్మెంట్లోనూ కనిపిస్తూ ఉంది. అంటే ఏం చేసినా చెల్లుతుంది, ఎంత అరాచకం చేసినా చెల్లుతుంది అనే వాతావరణాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించింది. దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే ఆ రోజున మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అన్నది మనం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఛార్జ్షీటు దేనికి పనికిరాదు, ఇందులో హంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఈ కేసుని మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి పునర్విచారణ జరిపించాలి అని చెప్పి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అదే డిమాండ్ తోటి ఈ రోజున ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు ఇంతకు ముందు నుంచే దీని మీద కొంత అధ్యయనం జరిగింది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజునే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమిస్తున్నాము. దానికి నేతృత్వం వహించడానికి ఒక అధికారిని కూడా సెలెక్ట్ చేశాము. దాని ఆర్డర్స్ ఇవాళే ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ఇవాళ తెలియజేయడం జరిగింది. ఈ కేసులో ఒక నేతృత్వం వహించే అధికారే కాకుండా ఈ ఎస్ఐటీలో ఉన్న ప్రతి అధికారిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఒత్తిళ్లకి, ప్రలోభాలకి లొంగనటువంటి అధికారులతో ఈ ఎస్ఐటీని నింపాలని, ఈ కేసుని మొదటి నుంచి మళ్ళా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ఇందులో అనంతబాబుతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేశారు అనే విషయాలు దర్యాప్తులో తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాలని చెప్పి కోరుతున్నాను.